ఏపీలో 10థ్ క్లాస్ రిజల్ట్స్‌కి సంబంధించి మనకి ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. సో, ఈ రిజల్ట్స్ అనేవి ఎప్పుడొస్తాయి? ఈ రిజల్ట్స్‌కి సంబంధించి మనకి అఫీషియల్‌గా డేట్ ఏమైనా ఉందా? అనేది కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దాదాపుగా ఏపీలో వాల్యుయేషన్ ప్రక్రియ అనేది కూడా మనకి ఏప్రిల్ 9వ తేదీనే ముగియడం జరిగింది. సో, ఈ 9వ తేదీతో వాల్యుయేషన్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు విద్యార్థులకు వచ్చిన మార్కులను కంప్యూటరైజేషన్ అయితే చేస్తున్నారు. సో, ఈ కంప్యూటరైజేషన్‌లో మార్కులకు విద్యార్థికి సంబంధించి ఉన్న హాల్ టికెట్‌కి అయితే జోడించడం జరుగుతుందనమాట. సో, ఈ మార్కుల జోడించడం ఈ అంతా కూడా ప్రక్రియ అనేది మనకి ఈ వారం 10 రోజుల్లో కంప్లీట్ అవుతుందని అధికారికంగా అయితే చెప్తూ ఉన్నారు. సో, అన్నీ కుదిరినట్టయితే 10థ్ క్లాస్ రిజల్ట్స్ అనేవి మనకి ఎక్స్‌పెక్టెడ్ డేట్‌గా ఒకటి ఇవ్వడం జరిగింది. సో, 22వ తేదీన మనకి రిజల్ట్స్ అనేవి రాబోతున్నట్లు కొంత సమాచారం అయితే ఇంటర్నల్‌గా వస్తూ ఉంది. సో, ఏది ఏమైనప్పటికీ ఈ రిజల్ట్స్ అనేవి దాదాపుగా మనకి ఇంకొద్ది రోజుల్లో అనౌన్స్ కాబోతున్నాయి. ఈసారి మాత్రం 6,50,000 మంది విద్యార్థులైతే మనకి పరీక్షలకి హాజరయ్యారు. సో, వాళ్ళందరికీ కూడా మంచి మార్కులే రావచ్చు. ప్రతి ఒక్కరు కూడా బాగా కష్టపడి చదివున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఈ రిజల్ట్స్‌లో మంచి అవకాశం అయితే ఉంటుంది. సో, ఏదేమైనప్పటికీ కూడా మనకి ఏప్రిల్ 1 తేదీన ఈ పరీక్షలైతే కూడా ముగిసాయన్నమాట. సో, ఈ పరీక్షలనేవి ముగిసిన తరుణం కాడ్నుంచే మనకి ఈ వాల్యుయేషన్ ప్రక్రియ అనేది మొదలైంది. కేవలం 7-9 రోజుల్లోనే అంతా కూడా మనకి ఈ వాల్యుయేషన్ అంటే ఈ పేపర్ కరెక్షన్ అనేది జరిగిపోవడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అంతా కూడా ఎంతో పట్టుదలతో ఈ వాల్యుయేషన్ ప్రక్రియనంతా కూడా చకచకా చేసింది. సో, ప్రతి ఒక్క విద్యార్థికి కూడా నష్టపోకుండా దీన్నైతే తీసుకొచ్చారు. సో, నష్టం అనేది ఎక్కడా జరగకుండా అయితే విద్యార్థికి వచ్చిన మార్పులు చకచకా దిద్దడంలో పొరపాట్లు జరగకుండా చూసుకుంటూ ఉన్నారు. అంతా కూడా జరిగిపోయిన ప్రక్రియ. ప్రతి ఒక్కరికి కూడా మంచి మార్కులే వస్తాయి. దాంతోపాటు ఈసారి రిజల్ట్స్ అనేవి 3 రకాలుగా అనౌన్స్ చేయబోతున్నారు. అందులో మొదటిది చూస్తే మనకి ఆన్‌లైన్‌లో అయితే ఈ రిజల్ట్స్ అనేవి విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత రెండోది చూస్తే వాట్సాప్ ద్వారా మీరు ఈ రిజల్ట్స్ అనేవి మీ మొబైల్‌కి నేరుగా పొందవచ్చు. ఇక మూడోది ఎస్ఎంఎస్ రూపంలో కూడా మీరు ఈ రిజల్ట్స్‌ని అయితే పొందవచ్చనమాట. ఈ 3 రూపాల్లో మీరు రిజల్ట్స్‌ని అయితే తీసుకునే అవకాశం ఏదో కల్పిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. సో, గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ మనకి ఈ 22వ తేదీన రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసే అవకాశాలు 95% వరకు ఉన్నాయి. సో, ఒకవేళ కుదిరితే ఓ 2 రోజులు అటు ఇటు అంటే 25వ తేదీలోపు ఆ రిజల్ట్స్ అనేవి కన్ఫర్మ్‌గా వచ్చేస్తే ఉంటుందన్నమాట.